ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వాటికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం వారాంతం అత్యద్భుతంగా ఉన్నది. రవి యొక్క బలం ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పని చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. వార ప్రారంభంలో చతుర్థంలో చంద్రుడు ఉండడం ద్వారా అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో కార్యజయం, ధనలాభం. వారాంతం కూడా అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కొన్ని విషయాలు చూసినట్లయితే రాశ్యాధిపతి కుజుడు లాభస్థాన స్థితి వలన ఆర్థిక డెవలప్మెంట్స్, స్థిరాస్తి డెవలప్మెంట్స్, కొన్ని ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగించే అవకాశాలు ఉన్నాయి. అంచేత నిరాశ చెందకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం కనపడుతోంది. ఉద్యోగపరంగా సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మధ్యలో వారాంతంలో కనపడుతున్నాయి. ఇంకా వ్యాపారాత్మకమైన లావాదేవీల్లో కూడా క్రయ విక్రయాదులు, రియల్ ఎస్టేటు, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్ మొదలుగా కలిగిన వారికి అందరికీ కూడా వార ప్రారంభం నుంచి క్రమేపీ ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం ఉన్నది. అంచేత ఈ రాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి వారంగా ఉండడం చేత సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో మనం చేయవలసిన పని శివారాధన చేయాలి. దత్తాత్రేయుడిని బాగా పూజించాలి. దత్త చరిత్ర పారాయణ చెయ్యాలి. గురువార నియమం పెట్టుకోవాలి. శనగల్ని దానం చెయ్యాలి. గురువారం స్వీట్ పదార్థాలని పంచిపెడుతూ ఉండాలి. ఆవు నేతితో అమ్మవారికి దీపం పెడితే సమస్తమైన విజయాలు మీ చెంత ఉంటాయి.